హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం రాజా సాబ్ సంబంధించిన మరొక మంచి అప్డేట్ ఒకటి తీసుకొచ్చేసాను. వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ద రాజా సాబ్ రన్ టైమ్ ల్యాక్ U/A సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ద రాజా సాబ్ది సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎంటర్టైనర్ జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాలవిక మోహనాన్, దిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు ట్రైలర్కు మంచి స్పందన లభించగా ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బలంగా సాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా మొత్తం నిడివి 183 నిమిషాలుగా లాక్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. టాలీవుడ్లో కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ప్రత్యేక గుర్తింపు ఉన్న దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జోనర్లో రూపొందింది. భారీ యాక్షన్ పీరియడ్స్ కథల తర్వాత ప్రభాస్ను ఫుల్ లెంత్ ఫన్, రొమాంటిక్ టచ్ ఉన్న పాత్రల్లో చూడబోతున్నారన్న కారణంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్కు జంటగా నిధి అగర్వాల్, మాలవిక మోహనాన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో జనవరి 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడిన ది రాజా సాబ్ ఇప్పుడు విడుదలకు దగ్గర పడడంతో ప్రమోషన్స్లో వేగంగా పుంజుకున్నాయి. ఇటీవల విడుదలైన డ్యూయట్ సాంగ్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ప్రభాస్ మాస్ లుక్, స్టైలిష్ ప్రొజెన్స్తో పాటు పాటలోని కలర్ఫుల్ విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తమన్ అందించిన మ్యూజిక్ ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచింది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ రీల్స్, షార్ట్స్ వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ను మరింత పెంచగా త్వరలోనే మరో ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ అప్డేట్తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయన్నమాట. సో మరోవైపు ఓవర్సీస్ మార్కెట్లో కూడా ద రాజా సాబ్కు మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన ప్రాంతాల్లో టికెట్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రభాస్కు ఉన్న గ్లోబల్ ఫ్యాన్ బాయ్స్ కారణంగా US, UK, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తొలి రోజే మంచి కలెక్షన్లు వస్తాయనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గత సినిమాల అనుభవంతో ఈసారి ప్రభాస్ను ఫుల్ ఎంటర్టైనర్లో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో బలంగా కనిపిస్తుంది. ప్రమోషనల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో మేకర్స్ సినిమాలపై బజ్ను నిలబెట్టడంలో విజయవంతం అవుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ద రాజా సాబ్ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లు సమాచారం. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన ఈ సినిమాకు ఈ సర్టిఫికేట్ రావడం మేకర్స్కి కలిసొచ్చే అవకాశంగా భావిస్తున్నారు. అలాగే సినిమా రన్ టైం 183 నిమిషాలుగా ఉండనున్నట్లు సమాచారం. అంటే దాదాపు 3 గంటల పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సినిమా సిద్ధంగా ఉందన్నమాట. మొత్తంగా చూస్తే పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్నది రాజా సాబ్ ప్రభాస్ కెరీర్లో మరో కీలక చిత్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాన్ రొమాన్స్, కమర్షియల్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న థియేటర్లో ఎలాంటి ఫలితాలు అందుకుంటుందో చూడాల్సిందే. ఇదండి ప్రభాస్ నటించినటువంటి ద రాజా సాబ్ మూవీ అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఉంటే అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.